నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. మీనరాశి వారికి 2024 జనవరిలో ఎలా ఉంటుంది? రాశిలోనే మనకు రాహువు ఉన్నాడు. రాశిలో రాహువు ఉన్నప్పుడు కొన్ని ఊహల్లో, భ్రమల్లో బతికేటువంటి అవకాశం ఉంటుంది అని ముందే చెప్పుకున్నాం. కాబట్టి అలాంటి వాతావరణమే ఉంటుంది. కొంత ఉన్నప్పటికీ కొంత అంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఇలా ఉండడం వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా జరుగుతాయి. అంతేకాదు నూతన వస్తు వాహన ప్రాప్తి ఈ రాశి వారికి కూడా చక్కగా కలిగేటువంటి ఉంది. కొన్నిసార్లు మనకి ఎప్పుడూ ఉన్నటువంటి పాత మిత్రులను కలుసుకునేటువంటి అవకాశం, అలాగే విందుల్లో వినోదుల్లో హాయిగా ఆనందంగా అనుభవించి అంటే ఆ క్షణం వరకు కూడా ఇంకా మళ్ళా మనకింట్లో ఉన్నటువంటి కష్టాన్ని వీటినన్నింటినీ కూడా మర్చిపోయి సుఖంగా అనుభవించేటువంటి ఆ సుఖాన్ని, ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ ఆనందంతో ఈ నెలంతా బతకగలిగేటటువంటి కొత్త ఉత్సాహంగా వస్తుంది. ఇంతేకాదు మనకిక్కడ ఎట్లా ఉంటుందంటే కొంత గోప్యత అనేది ఈ ఇళ్ళలో బాగా కనిపిస్తుంది. ఎట్లా అంటే మనకి ఇంట్లో చాలా కష్టం ఉంటుంది, కానీ అనుకోకుండా బంధువులు వస్తారు. ఎవ్వరికి ఏ కష్టం తెలియకుండా వాళ్ళతో హాయిగా చక్కగా వినోద భోజనాలు చేయడం కానీ, మన కష్టాన్ని ఎవరికి చెప్పకుండా దాన్ని గోప్యంగా ఉంచుకొని అందరితో ఆనందంగా సుఖంగా ఉండగలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో మనకు మీనరాశి వారికి కనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కష్టం అనేది అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమిటి అంటే మనకు ఏళ్ళనాటి శని ప్రారంభ దశలో ఉంది కదా, కొద్దిగా కష్టం ఎక్కువే అనిపిస్తుంది. అయినా ఈ కష్టాల్లో ఇప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా కొద్దిగా కష్టం తక్కువ అనిపించి అనుకోకుండా మన బంధువులు, స్నేహితులు కలవడం ఇలాంటి ఆనందంతో ఉంటే ఈ మాసం అంతా ఆనందంగా ఉండడమే కాకుండా మనం అంటే ఇంకా ఈ తదుపరి మనకున్నటువంటి శనిగ్రహ వల్ల కానీ ఇంకేదైనా వచ్చేటువంటివి ఉండకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా చేయవలసినటువంటి గ్రహ ఆరాధన, శనిదేవుడికి ఆరాధన చేయడం, అలాగే
ఇష్టదేవత ఆరాధన మర్చిపోకుండా చేసినట్టయితే ఆ, తెలియకుండానే ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుంది. తెలియకుండానే అసలు మనకేదో శనిగ్రహ రీత్యా మనకు వచ్చినటువంటి కష్టం అనేటువంటి బాధ తెలియకుండా సుఖంగా మనం జీవించగలుగుతాం. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచార ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలని చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీరు మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.